మీ ముందుకి ఒక కథతో వచ్చానండి. ఒక ప్రావెర్బ్ నుంచి, ఒక సామెత నుంచి కథ ఎలా వస్తుందో చెప్తున్నాను. అసలు ప్రావెర్బ్స్ ఎలా వస్తాయి? పెద్దలు వాళ్ళ అనుభవ సారమే జాతీయాలు కానివ్వండి, సామెతలు కానీ పుట్టుకొస్తాయి. లోకులు పలు కాకులు, ఈ యొక్క సామెతను విన్నారు కదా. లోకులు పలు కాకులు, ఎందుకు లోకుల్ని కాకులతో పోల్చారు అన్న దాని మీద ఒక చిన్న కథను చెప్పబోతున్నానండి ఈరోజు. మీ అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ ఈ కథని మొదలు పెడుతున్నానండి. లోకులు పలు కాకులు. ఒక పిల్లవాడు ఒక పెంకుటింటి ముందర అరుగు మీద కూర్చొని బూందీ పెట్టిన పొట్లాన్ని విప్పతీసి ఒక్కొక్కటి తింటూ ఉన్నాడు. చాలాసేపు అరుగు మీద కూర్చున్నాడు. వచ్చేపోయే జనాలను చూసుకుంటూ బూందీని తింటున్నాడండి. తిన్న తర్వాత ఆ బూందీ పొట్లాన్ని ఉండలాగా చుట్టేసేసి విసిరి పారేశాడు. జాగ్రత్తగా వినండి. బూందీ పొట్లాన్ని ఆ పిల్లవాడు తింటమైపోగానే విసిరి పారేశాడు. ఇంతలోనే అక్కడే గోడ మీద ఉన్న ఒక కాకి అది చూసింది. చూసి ఆ పిల్లవాడు వెళ్ళిపోగానే ఆ బూందీ పొట్లాన్ని, విసిరి పారేసిన ఆ బూందీ పొట్లాన్ని తెచ్చి ఆ గోడ మీద పెట్టి కాళ్ళతో నొక్కి పెట్టి ముక్కుతో దాన్ని ఓపెన్ చేసింది. బూందీ పొట్లంలో ఏమన్నా తినడానికి ఉంటాయేమోననేసి ఓపెన్ చేసింది. సరే, చిన్న చిన్న ముక్కలు, 2 బూందీ ముక్కలు దొరికినాయి. వాటిని ముక్కుతో తిన్నది. తిన్న తర్వాత అక్కడే ఆ పేపర్ మీదే ఒక కాకి చిత్రం, ఒక కాకి ఒక బూరిని తింటున్నట్లుగా ఒక చిత్రం గీసి ఉంది. పాపం ఈ కాకి తెలియదు కదా, తన ముక్కుతోనే ఆ బూందీ కూడా ఆ యొక్క బూరిని కూడా తిందామనుకొని ముక్కుతో దాన్ని పొడిచింది. కానీ అది చిత్రం కదా, అది బొమ్మ. ఆ యొక్క బొమ్మని ముక్కుతో పడవటం వలన ఆ కాకి చిత్రం ఏదైతే ఉందో దాని కన్నుకి చిల్లిపడింది, హోల్ అయిపోయింది. అక్కడ అయిపోగానే అప్పుడు దానికి అర్థమైంది, ఇది చిత్రం, ఇది రాదు అని అర్థమైంది. ఈ బూరే రాదు, అది కూడా చిత్రమే. కాకి చిత్రమే, బూరె పట్టుకొని ఉన్నట్టుగా అది కూడా చిత్రమే. రాదు అని తెలియంగానే దాన్ని అక్కడే వదిలేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇది మొదటి కాకి అండి. ఇదంతా గమనిస్తోంది చెట్టు మీద ఉన్న ఇంకొక కాకి. అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క కాగితాన్ని ఇంకా బాగా తీసి ఓపెన్ చేసి చూసింది. ఎక్కడ కనపడలేదు ఈ యొక్క చిత్రము, కాకి చిత్రము, ఆ యొక్క బూరెని పట్టుకొని ఉన్నట్టుగా చిత్రము, కాకి కన్ను ఆ చిల్లిపడి ఉండటము గమనించిందండి. గమనించేప్పటికీ ఇది ఇలా చూస్తూ ఉండంగానే ఆ చెట్టు మీద నుంచి 3వ కాకి కూడా వచ్చి అక్కడ వాలింది. ఈ 2వ కాకి ఏదైతే ఉందో అది ఈ 3వ కాకితో చెప్తోంది కదా, ఇందాకటి కాకి ఈ యొక్క బొమ్మ కాకి చిత్రానికి కన్ను చిల్లి పడేసి వెళ్ళిపోయింది దాని దారిన, పిచ్చిది అని నవ్వుతూ 3వ కాకి చెప్పింది. చెప్పేప్పటికీ అది విని సరే ఆ కాగిత పొట్లం అక్కడే వదిలేసి ఈ 2 కాకులు చెట్టు మీదకి వెళ్ళి చేరినాయి. అక్కడ ఇంకా అనేక కాకులు ఉన్నాయండి. వాటితో ఈ కాకులు చెప్తోంది కదా, బూందీ పొట్లం తిన్న ఆ కాకి ఆ లోపల ఉన్న చిత్రాన్ని, కాకి చిత్రాన్ని, బూరె పట్టుకుని ఉన్న చిత్రాన్ని పొడిచి దాని కన్ను కాస్త చిల్లి చేసేసింది అని చెప్పింది ఆ 2 కాకులు పక్క కాకితో. ఆ కాకులు గూడికి చేరుకొని ఆ చెట్టు మీద కాకులన్నిటికీ దీని స్టోరీని బాగా విడమర్చి చెప్తూ ఉన్నారు. ఒకటి ఒక రకంగా చెప్పింది, ఇంకొకటి ఇంకొక రకంగా చెప్పింది. ఒక్కొక్కటి ఎలా చెప్పుకుంటూ పోతున్నాయి. మొదటి చెప్పింది కాకి చిత్రానికి
కన్నికి హోలు చేసింది అని రెండో కాకి చెప్తే మూడో కాకి ఏం చేసింది, ఆ బూందీ తిన్న ఆ కాకి ఆ యొక్క దీనికోసం బాగా పొడిచి దాన్ని కన్ను చిల్లి చేసేసింది అని. ఇంకొక నాలుగో కాకి పక్క కాకితో చెబుతుంది, అవునా నిజమే, దాని కన్ను నుంచి రక్తం కారటం కూడా నేను చూశాను అని చెప్పింది నాలుగో కాకి. ఈ ఐదో కాకి ఏం చేసింది, ఐదో కాకి ఏం చేసింది, అవునా ఆ రక్తపు చారికలు ఆ గోడ మీద ఉంటాను నేను గమనించాను అని చెప్పింది. చూసారండి, మొదటి కాకి రెండవ కాకి నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 ఎలా మార్చి చెప్పుకున్నాయో. ఒక చిత్రము గీయబడిన కాకి బొమ్మ గురించి రియల్ కాకినే పొడిచినట్లుగా అవన్నీ చెప్పుకుంటున్నాయి. ఇంతలోకి మొదటి కాకి ఏదైతే బూందీ తిన్నదో చూడండి, ఆ కాకి రానే వచ్చింది. దానికి రౌడీ కాకి అని ఒక పేరు పెట్టి అందరూ దాని వైపు మాట్లాడకుండా తల తిప్పుకొని కూర్చున్నాయి. దాన్ని బాధపడింది, ఎందుకు ఇట్లా ఉన్నారు అని అడిగింది. ఎవ్వరు మాట్లాడటలేదు. అట్లా 2, 3 రోజులు అలాగే మాట్లాడకుండా ఉండిపోయినాయి. ఏం జరిగిందండి, అసలు జరిగిందేమిటి, అవి చెప్పుకున్నవేమిటి? కన్ను బొమ్మపు చిత్రపు కాకి బొమ్మ కన్నుని పొడిస్తే రియల్గానే కన్నుని పొడిచినట్టు, దాని నుంచి బ్లడ్ కారినట్టు, ఆచారికలు చూసినట్లుగా చిలవలు పలవలుగా మార్చి ఒకదానికొకటి చెప్పుకుంటూ పోయినాయి. దీనికి రౌడీ కాకి అని ఒక స్టాంప్ వేసింది. అసలు నిజమేంటండి? నిజం ఎప్పుడు కూడా కనుమరుగైపోతుంది, వాస్తవం అడుగంటిపోతోంది. లేనిపోని కల్పితాలు మాత్రము చిలవలు పలవలుగా అందరూ చెప్పుకుంటున్నారు. దీన్నే కదా మనమనేది. లోకులు పలు కాకులు ఏం మాట్లాడుతున్నాయి, ఏది నిజం తెలియకుండా ఒకదానికొకటి చిన్నదానినే పెద్దది చేసి దాన్ని ఏర్చి దాన్ని కూర్చి దానికి ఇంకా కలిపి తోకలు ఏవేవో వర్ణించుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాయి. అసలు విషయం మరుగున పడుతోంది, లేనిపోనిది బయట అందరికీ తెలిసిపోతోంది. దానికి దోషం చెయ్యని వాళ్ళు దోషిగా నిలబడిపోతున్నారు. ఇది తప్పు కదండి. దోషం చెయ్యకుండానే దోషిగా దాన్ని రౌడీ కాకి అని ముద్ర వేశారు చూడండి. ఇలాగే ఉన్నారండి లోకంలో కూడా. అసలు నిజం అడుగంటిపోతోందండి, వాస్తవం కనపట్టల్లా, నిజం అడుగంటిపోతోంది. లేనిపోనివి చిలవల పలవలుగా వర్ణించుకుంటూ పోతున్నారు. ఒకడు ఇంకొకటి చెప్పటం, ఇంకొకడికి చెప్పటం, వర్ణించి దాన్ని రియల్గా చూసినట్లుగానే చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు ఆలోచించండి. అందుకే కదండి ఈ సామెతలు వచ్చినాయి. పెద్దవాళ్ళు ఉట్టిని పెట్టలేదండి. లోకులు పలు కాకులు, ఆ కాకులు వాటికైతే తెలీదు, చదువుకోలేదు, జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళం కదండి, మనం కల్పించి చెప్పకూడదు కదా. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.